మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం, తీవ్ర కలకలం రేపన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సీరియస్ అయ్యారు. ఏపీలో ఉన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్స్లో తనిఖీలు నిర్వహించి పనితీరును సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా అక్రమాలు బయటపడితే నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. పంజాబ్కు చెందిన ఓ జంట తమకు ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా కలిగిన బాబుకు తండ్రి DNA మ్యాచ్ కాకపోవడంపై సృష్టి ఆసుపత్రి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో బ్రాంచ్లు కలిగి ఉన్న ఈ ఫెర్టిలిటీ సెంటర్లో అక్రమంగా వీర్యం నిలువ చేస్తున్నారని తెలిసింది. అంతేకాదు ఎలాంటి సరోగసీ విధానం లేకుండానే పుట్టిన పసిగద్దులను అక్రమంగా తరలించి పిల్లలు లేని తల్లిదండ్రులకు సరోగేట్ బేబీ అంటూ కట్టబెట్టి లక్షల్లో డబ్బులు గుంజేశారు. ప్రస్తుతం సృష్టి ఆసుపత్రి డాక్టర్ నమ్రతతో సహా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఏపీ, తెలంగాణలోని సృష్టి సెంటర్లపై దాడులు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ నిలిచిపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు పాతపాట పాడారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు తాను సరైన సమయంలో జోక్యం చేసుకున్నానని వ్యాఖ్యానించారు. తాను జోక్యం చేసుకోకపోతే 2 దేశాలు ఈ పాటికి యుద్ధం చేస్తూ ఉండేవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి ఆయన స్కాట్లాండ్లో మీడియాతో మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా తాను 6 యుద్ధాలను నివారించాలని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల కాల్పుల విరమణలు కొనసాగిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. నేనే లేకుంటే 6 పెద్ద యుద్ధాలు జరుగుతుండేవని, ఇందులో భారత్, పాకిస్తాన్ అతిపెద్దవి అని, ఎందుకంటే ఈ 2 అణ్యస్త్ర దేశాలు అని, ఒకవేళ అణ్యస్త్రాలు ప్రయోగిస్తే యుద్ధం విస్తరించడం, అణుధూళి వ్యాప్తి వంటి ఘోర పరిస్థితులు ఉండేవి. భారత్, పాక్ దేశాలకు చెందిన నేతలు నాకు బాగా తెలుసు. యుద్ధం చేసుకోవాలనుకుంటే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనని స్పష్టం చేశాను అని పునరుద్ఘాటించారు. భారత్, పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ ఇదివరకే పలుమార్లు వ్యాఖ్యానించారు. తెలంగాణ హైకోర్టుకు 4 అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. దేశంలోని పలు హైకోర్టులకు చెందిన 19 మంది న్యాయమూర్తులు అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం పలువురు న్యాయవాదులు, జ్యుడిషియల్ ఆఫీసర్లను న్యాయమూర్తులుగా, అదనపు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రకటన విడుదల చేశారు. నియామకం పొందిన 19 మందిలో తెలంగాణ హైకోర్టుకు 4 అదనపు న్యాయమూర్తులుగా గౌస్ మీరా మెహదూద్దిన్, చలపతిరావు సుద్దాల, వాకిటి రామకృష్ణారెడ్డి, గడి ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. వీరితో పాటు మధ్యప్రదేశ్ హైకోర్టుకి 7 న్యాయమూర్తులు, 4 అదనపు న్యాయమూర్తులు, గౌహతి హైకోర్టుకి 4 న్యాయమూర్తులు నియమితులయ్యారు. సింగపూర్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల కోసం జరిపే ఈ పర్యటనలో ఆయా రంగాలపై సీఎం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్ రంగాలపై బలమైన ప్రణాళికతో ముందుకెళ్తున్న సీఎం చంద్రబాబు అక్కడి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల కోసం సింగపూర్లో పలువురు పరిశ్రమల ప్రతినిధులతో భేటీ అయ్యారు. క్యార్విల్, విల్మర్, టీవీఎస్, మురాటా వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాలపై వారికి వివరించారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సింగపూర్ అధ్యక్షుడు, మాజీ ప్రధానితోనూ భేటీ కానున్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రప్పించేందుకు సీఎం చేస్తున్న ఈ పర్యటనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగోడి సత్తా.